మరో 2 రోజుల్లోనే వృషభ రాశి వారికి ఊహించని రాజయోగం. ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా బంగారమేనండి. వీరిని ఆపేవారే లేరు. మరొక 2 రోజుల్లోనే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా సరే వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యపడదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా అదృష్ట మార్పులు కలగబోతూ ఉన్నాయండి. వీరి జీవితం వీరు ఊహించని విధంగా మారబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం కనిపిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. శ్రీ ఆంజనేయ దర్శనం మీకు మేలు చేస్తుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అందరినీ కలుపుకుని పోవడం వలన వ్యాపారంలో అనుభవజ్ఞులు సూచనలు తీసుకుంటూ ముందుకు సాగండి. ముఖ్యమైన విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువ అవుతారు. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. గ్రహబలం మిశ్రమంగా ఉంటుంది కనుక విష్ణు ధ్యానం మీకు అంతగా మేలు చేస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అధికమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించిన విధంగా మీ జీవిత రీతి అనేది మారబోతుంది. అన్ని విషయాల్లో కూడా మీకు తగినటువంటి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వీరి యొక్క గ్రహస్థితిని చూసినట్లయితే కనుక ఈ నెల మీకు చాలా సాధారణంగా ఉంటుంది. కెరియర్లో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు. ఉద్యోగంలో ఈ సమయంలో మీకు ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మీ పై అధికారుల కారణంగా మీరు చాలా పనిభారం మరియు సమస్యలు కలిగి ఉంటాయి. మీ అభిప్రాయాలకు కానీ ఆలోచనలకు కానీ గౌరవించకపోవడం వలన అసహనానికి గురి అవకాశాలు కలవు. మీరు మీ యొక్క పై అధికారులతో వ్యవహరించే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు. ఈ రాశికి చెందినటువంటి వారికి కుటుంబ పరంగా చాలా మంచి సమయం అయితే కనిపిస్తుందండి. మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా లభిస్తుంది. మరియు మీరు కుటుంబం మీ యొక్క ఇల్లు లేదా ఆస్తి యొక్క లావాదేవీలు పూర్తి చేయవచ్చు. మీ యొక్క సంతానం కారణంగా మీరు ఆనందాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో కొంచెం సాధారణంగా ఉంటుందండి. ఈ నెల ప్రథమార్థంలో మీరు కళ్ళు సంబంధిత సమస్యలు కానీ తలనొప్పి లేదా జ్వరంతో కానీ బాధపడవచ్చు. ముఖ్యంగా మొదటి 2 వారాలు ఈ సమస్య అధికంగా ఉంటుంది. ద్వితీయార్థంలో ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం. సాధారణంగా వృషభ రాశి వారు సహనం అనేది ఎప్పటికీ కోల్పోరు. ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం అండి. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వృషభ రాశిలో వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించే నేర్పరితనము కలవారుగా ఉంటారు. ఇక ధన సంపదన విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే స్వభావం అయితే కనిపిస్తుందండి. ఈ రాశి వారు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ బాగా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట,
నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి కలిగి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్టలు కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి విలునామాలు కూడా అన్ని విధాలుగా కూడా లాభిస్తాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు, ప్రతి పరిస్థితిలోనైనా సరే ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా సరే పనిని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం కూడా కనిపిస్తుంది. స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. ఈ రాశి వారు చేయాల్సిన కొన్ని జాతకపరంగా ఉన్న పరిహారాలు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ, నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలు, సమస్యలు, కష్టాలన్నీ, దురదృష్టాలన్నీ తెస్తాయి. కనుక మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి. శుక్రవారం రోజున పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా నిలుస్తుంది. అదేవిధంగా మీ ఇంటి పైకప్పు పైన బరువైన మట్టి పాత్రలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి. మీ ఇంటి బయట నేలపైన సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపి పెడితే మీకు మేలు జరుగుతుంది. అదేవిధంగా మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందిస్తే మీకు మంచి జరుగుతుంది. చీమలు మరియు క్రిమి కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.